దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా నీకు ఏది కావాలో దాని గురించి ఆలోచిస్తావు. నువ్వు చాలాసార్లు కావాలనుకున్నది సరైంది కాదు, అది నీకు యోగ్యమైంది కాదు, అది నీకు అవసరమైంది కాదు. సో అందుకే దేవుడు నీకు అది ఇవ్వడం. కానీ నువ్వు ఏది ఇవ్వడో దాన్ని పట్టుకొని ఏడుస్తావు, అదే కావాలంటావు. ఓ తండ్రి కోరుకున్నాడని కత్తినవ్వడు పిల్లలకి ఇవ్వడం. అది ఏది అవసరం ఆ పాపకి ఇస్తాడు. అది తెలియక మనం మోసపోతాం. నేను చెప్పాను కదా, ఆ పాప ఇంటర్లో తప్పుతానేమో అనుకొని గడ్డి మందు తాగి చావుకి వెళ్ళిపోయింది. నరసరావుపేట హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అదే సమయంలో గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందరినీ పాస్ చేసింది, కానీ ఆ అమ్మాయి చచ్చిపోయింది. గుర్తుపెట్టుకోండి, నీకు ఏది దేవుడి ఇవ్వాలో దాని మీద ఆలోచించు. నీకు ఏది రాలేదో దాని గురించి ఎప్పుడు ఏడవకు. బైబిల్ చెప్తుంది నువ్వు దేని గురించి చింతపడకు అని. నువ్వు దేని గురించి చింతపడద్దు అంటే కొన్ని ఇచ్చాడని అర్థమా? కొన్ని వెసులుబాటు ఇచ్చాడు వాటి గురించి ఏడవమని అర్థమా? దేని గురించి చింతపడద్దు. కానీ నువ్వు ఏడుస్తావు, బాధపడతావు. 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యాన్ని ప్రారంభించిన మన పితరులు, ఈ భారతదేశానికి సువార్తను అందించిన బ్రిటిష్ నుంచి, అమెరికా నుంచి వచ్చిన మిషనరీలు, యూరోప్ నుంచి వచ్చిన మిషనరీలు సంపదల్ని, ఆస్తులను వదిలిపెట్టి ఈ భారతదేశంలో మురికి ప్రదేశాల్లో సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని దారుణమైన అనాగరికమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించి నీ కోసం నా కోసం వారు బలైపోయారు. వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఏ ఒక్కరోజు వాళ్ళకి సరైన వెసులుబాటు లేదే, ఫెసిలిటీస్ లేవే, తినటానికి లేదే, మంచి రోడ్డు లేదే, బస్సు లేదే, కారు లేదే అని ఏడలా. ఉన్నవన్నీ వదిలిపెట్టి వచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలను వదిలిపెట్టి మట్టి కొట్టుకుపోయిన ప్రాంతాలకు వచ్చారు. కనీసం రోడ్డు సౌకర్యం లేని అడవుల్లో మృగాలు తిరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పారు. ఈరోజు మంచి వాతావరణంలో ఇక్కడ నువ్వు నేను కలిసి బైబిల్ పట్టుకొని సువార్త వింటున్నాం, క్రైస్తవులుగా మారామంటే కారణం వాళ్ళే. కానీ వాళ్ళు ఎవ్వరూ యేసును సువార్త ప్రకటించకపోతే ఏమవుతామో అని బాధపడ్డారే తప్ప తినటానికి లేకపోతే, ఉండటానికి లేకపోతే ఏమైపోతామని ఒక్కరోజు వాళ్ళు బాధపడ్డారు. అది నీకు వాళ్ళకున్న తేడా. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రారంభించిన ఉద్యమంలో మనందరం పుట్టుకొచ్చాం, ప్రభు బిడ్డలుగా మార్చబడ్డాం. అట్లాంటి మనలో నిత్యం యేసును నమ్ముకుంటా, పాటలు పాడుకుంటా, ఆరాధించుకుంటా, ఆనందించుకుంటా ఇంటికి పోగానే దుఃఖం, బాధ, వేదన. ప్రభుని నమ్ముకున్నంతసేపు, ప్రభుని పాట పాడినంతసేపు, ప్రభుకి స్తోత్రం చెప్పినంతసేపు ఇంటికి వెళ్ళిపోతే లేదు, నిరాశ, నిస్పృహ, బాధ, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, తగులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ అదంతటితోనే పోవాలి. నీ భర్తతో అయినా, నీ కుటుంబంతో అయినా, మరి దేంతో అయినా. కానీ దాన్ని చాలా పెద్దగా ఆలోచిస్తాం, ప్రాణాలు తీసుకునేంత గొప్పగా ఆలోచిస్తాం. నిత్యం ఏడుస్తూ ఉంటాం, ఏడుపు గుడ్డ ముఖాలతోనే కనపడతాం. ఎంత దారుణం అండి. నేను మీకు ఇందాకే చెప్పాను, నీకు ఏది కావాలో దేవుడు నీకంటే ముందే ఆలోచిస్తాడు. నువ్వు ఏది కోరుకుంటావో అది నీకంటే ముందుగా నీకు అవసరమైన దాన్ని సిద్ధం చేస్తాడు. నిన్ను తప్పించడానికి, నీకు అవసరమైనది ఏదో నీకు యోగ్యమైనది ఇవ్వడానికి ఆయనకి తెలుసు. బైబిల్లో ఒక మాట యేసుక్రీస్తు ప్రభు అడుగుతాడు, తెలుసా అండి? ఏమని అడుగుతాడు? నాయనా, నీ బిడ్డ ఎప్పుడైనా, నానా నాకు చేప కావాలంటే పాము ఇస్తావా నువ్వు? చెప్పాలి గట్టిగా. ఇవ్వవే. నానా నాకు మంచి రొట్టె కావాలన్నా అంటే ఇంత పెద్ద రాయి తెచ్చే రొట్టె తినరా అంటావా? మంచి రొట్టె తెచ్చిస్తావు. నీ బిడ్డలకి ఏది కావాలో నువ్వు అదే ఇస్తావే, శ్రేష్టమైంది. మరి పరలోకపు తండ్రికి తెలియదా నీకేం కావాలో? ఎందుకు బాధపడతావు? ఎందుకు చచ్చిపోతావు అనుకుంటావు? ఎందుకు దిగులు పడతావు? ఆ దిగులుతో, బాధతో పొద్దుగుకులు నీ ఇంట్లో వాళ్ళని హింసిస్తా, నువ్వు హింసకు గురవుతా. ఎందుకు జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటావు? ధైర్యంగా, గొప్పగా దేవుని కోసం బ్రతకలేవా? ఆస్తులు, కార్లు, సంపదలు కాదు జీవితానికి, గొప్ప జీవితానికి ప్రమాణాలు. సంతోషంగా బతకడానికి ఏది ప్రమాణం కాదు. మీరు ఇందాక బాగా గుర్తు చేసుకోండి. ఆకాశం అంతా మేడగట్టుకున్న అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ పడుకున్నటువంటి ఆ మంచ పొరుపుల మీద పడుకుంటే పట్టే నిద్ర సుఖం యొక్క కొలతకి మట్టి మీద పడుకున్న నీకొచ్చే నిద్ర సుఖానికి తేడా ఏముండదు. ఒక్కటే తేడా, నువ్వు మట్టి మీద పడుకున్నవాడు పరుపు మీద పడుకున్నాడు, కానీ నిద్ర అంతా కామన్. పచ్చడి మెతుకులతో నువ్వు తింటున్న ఆకలికి, ఆ పచ్చడి మెతుకుల ఆకలిలో తిన్నప్పుడు పొందిన సంతృప్తికి, వాడు 5 స్టార్ హోటల్లో ఖరీదైన బర్గర్లు తిన్నదానికి ఆ రుచికి తేడా ఉండదు. తినే పదార్థాల రుచుల్లో తేడా, కానీ పొందిన సంతృప్తిలో ఒకటే లెక్క. మీరు కావాలంటే పట్టణాలకు వెళ్ళండి, పెద్ద పెద్ద పట్టణాలు చూడండి. ఒకే పట్టణంలో ఊహించనంత స్థాయిలో పెద్ద మేడలో వేల లక్షల రూపాయల పరుపు మీద పడుకున్నవాడు ఉంటాడు.
వాడు నిద్ర పట్టక దొర్లాడుతుంటాడు. నిద్ర పట్టక పొద్దున్నే డాక్టర్కి ఫోన్ చేసి నిద్ర పట్టలేదు డాక్టర్ గారు, మందులు ఇవ్వండి అని అడుగుతాడు. కానీ అదే టౌన్లో రోడ్డు మీద రైల్వే ప్లాట్ఫామ్ మీద మీరు చూడండి, పడుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. దోమలు కొట్ట వాళ్ళకి ప్రశాంతంగా పెద్ద ఫ్యాన్ ఏమైనా వేసారా వాళ్ళకి? ఏముండదు. వాళ్ళు ఎవడైనా నాకు నిద్ర పట్టలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుందండి. చెప్పాలి. వాడి నిద్రకి ఆ పెద్ద ధనవంతుడి నిద్రకి తేడా ఉందా? లేదు. మరి ఎక్కడుంది తేడా? నీ బుద్ధిలో ఉంది తేడా, నీ అత్యాశలో ఉంది తేడా, నీ ఆవేదనలో ఉంది తేడా, నీ బాధలో ఉంది తేడా. దాన్ని అర్థం చేసుకోకుండా నిత్యము ఏడిపే, నిత్యము బాధే. నీకేం కావాలో దేవునికి తెలుసు. మీరు బైబిల్ చూశారు కదా, ఆదాము హవ్వలు ఉంటారు. ఎంతమందికి పరిచయం అండి ఆదాము హవ్వలు? చెప్పండి అమ్మ. మీ ఇంటి పక్కన ఉన్న ఆదాము కాదు, బైబిల్లో ఉన్న మన పితృడైన ఆదాము ఎంతమందికి పరిచయం ఉంది చెప్పండి? తెలుసా అండి? వీళ్ళందరూ అడ్డు కూర్చున్నారండి. ఈ 2 లైట్లు నాకు అడ్డం ఉన్నాయి, ఎవరున్నారు ఏం కనపట్లే. వాళ్ళు కూడా నేను చూస్తున్నాను వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నాకు ఏం కనపట్లే అక్కడ. సరే చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఆదాము హవ్వలు తప్పు చేశారు. మనం గొక్క తిప్పుకోకుండా చెబుతాం, అవునండి పనికి మాలిన పనులు చేశారండి వాళ్ళు, లేకపోతే మనకి బతికేందుకు ఎట్లా అవుతుంది అంటారు మీరు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళకి సిగ్గు తెలిసిందండి. తెలియగానే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఏం చేశారు వాళ్ళు? ఆకులు ఈకలు తెచ్చుకొని కట్టుకున్నారట. కానీ మీకు తెలుసండి, వాళ్ళు ఆకులు ఈకలు కట్టుకుంటే వాళ్ళకి ఏం కావాలో దేవుడికి తెలుసండి. అందుకని వాళ్ళకి ఏం చేయించాడో తెలుసా? మీరు 3వ అధ్యాయం ఆదికాండం 21 వచ్చినాను ఒకసారి చదువుతారా? చూడండి, 3వ అధ్యాయం ఆదికాండం 21. యెహోవా ఏం చేయించాడు? వారు ఫస్ట్ టైం. ఇప్పుడంటే మన కోట్లు సూట్లు పంజాబీలు ఇంకా ఇట్లాంటివన్నీ వచ్చాయి. అప్పుడు ఏమున్నాయండి? ఏమీ లేవు. కానీ దేవుడే వాళ్ళ సిగ్గును కప్పడానికి ఆకులు అలమలు కట్టుకుంటే ఏమైందండి చెప్పండి? అటు కానీ మేక వచ్చిందనుకో, కట్టుకుని నాకేమవుద్ది చెప్పండి? చెప్పాలా? పరిగెత్తాలి ఆదాము అవ్వ. మేకలు ఎక్కడ కనపట్టుకొని ఉంటాయో ఆ మేకలు కానీ దుప్పులు కానీ వస్తే ఇది కూడా చెట్టు అనుకొని మొత్తం వేస్తే అయిపోయింది కథ. అందుకని దేవుడు వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు ఆలోచించిన దానికంటే బాగా ఆలోచించాడు. ఆలోచించాడా లేదా చెప్పాలి? వాళ్ళు ఏం ఆలోచించారు? ఆకులు కట్టుకుంటే చాలు అనుకున్నారు. కానీ దేవుడు ఏం ఆలోచించాడు? ఆకులు కాదు, వాళ్ళకు చొక్కాలు కావాలి. ఆ చొక్కా చిరగకూడదు, పర్మనెంట్గా ఉండాలి. వాళ్ళు సిగ్గు కప్పాలి. సిగ్గు ఒక్కటే కాదు, వాతావరణం నుంచి వాడికి రక్షణ కావాలి. అందుకే ఏం చేశాడంట? చర్మాన్ని తోలు తీసి కట్లా, చర్మపు చొక్కాలే చేయించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరిచాడు. నువ్వేమనుకుంటావు? మంచి చొక్కా లేదు నాకు. నిజంగా నేను కూడా అంతే అనుకునేవాడిని. నమ్ముతారా మీరు? నేను చదువుకునేటప్పుడు, స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు స్కూల్ డ్రెస్ ఒకటే చొక్కా ఒకటే ప్యాంట్ ఉండేదండి. ఆ ఒకటే ప్యాంట్ పల్చటి ప్యాంటు. ఆ కూర్చొని ఏం చేస్తాయి తెలుసండి? 2టికి పంచర్లు పడ్డాయి ప్యాంటుకి. దేనికండి? పంచర్లు అంటే తెలుసు కదండి, వెనక 2 బొక్కలు అనమాట. ఆ 2 బొక్కలు పడితే ఏం చేయాలి? ఆడపిల్ల చూస్తారేమో నీ చొక్కాని, పై చొక్కాని ఇట్లా అనుకొని ఇట్లా పోయేవాడిని. వాళ్ళకి తెలిసేది కాదు, వాళ్ళు అటు ఇట్లా అవుతుండేవాళ్ళు. వాళ్ళకేం తెలుసు నా బాధ? నేను కాపాడుకుంటున్నా. ఇదే జీవితం 10వ తరగతి అయిపోయే వరకు. నమ్ముతారండి? ప్యాంట్ వేసుకుంటే దానికి జిప్పు ఉండదు, గుండి ఉండదు. అదే ఎవరో ఒకళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఎవరో ఇంకెవరో ప్యాంట్లు ఉంటే ఆ ప్యాంట్లు ఎత్తుక్కొని తీసుకొని దాన్ని కత్తిరించుకొని కుట్టించుకొని వేసుకునేవాడిని. లేదు పరిస్థితి. ఈరోజు అండి కోట్ వేసుకొని వచ్చానండి. తెలుసా మీకు? దిస్ ఈజ్ ఓన్లీ మేడ్ మై జీసస్ క్రైస్ట్. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి అనుకోండి. ఇది యేసు చేశాడు. ఎందుకో తెలుసా? నేను నేర్చుకున్నది ఒకటే. చాలా భయంకరమైన కష్టాలు నా జీవితంలో చూసా. భయంకర సమస్యలను ఎదుర్కొన్నా. జైలుకు వెళ్ళా. మతోన్మాదులు కొన్ని వేల మంది చంపడానికి వచ్చారు నా ఇంటి మీదకి. చంపేస్తే పోద్దని పెద్ద పెద్ద ప్లాన్లు వేశారు. బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవ్వరు నా దగ్గరికి రాలా, పట్టించుకోలే. నా కుటుంబం తప్ప, నా ఇంట్లో ఉన్న నా తల్లి, నా అక్క తప్ప, నా బంధువులు, రక్త సంబంధికులు అందరూ వదిలేశారు. చచ్చిపోతే పోనీ అని వదిలేశారు. కానీ మీరు నమ్ముతారా? అలాంటి భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నడిపించి తీసుకొచ్చి తన జయధ్వజంగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం.
కష్టాల్లో బాధల్లో నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? పౌలు చెప్పిన మాటే. ఏంటో చెప్పండి. ఏంటంటే నేను ఒక పాట రాశాను, మీకు కావాలంటే ఆన్లైన్లో దొరుకుతుంది, జయరాజుని అడగండి. ఆ పాట ఏంటంటే, నన్ను బలపరచువాని అందే నేనేమైనా చేయగలన్, నన్ను లోకము విడువవచ్చు, అది ఏకము కానువచ్చు, నన్ను లోకము విడువవచ్చు, అది ఏకము కానువచ్చు, నా వెన్నంటి నీవుండగా విరిగిన వినుగను. చాలండి, పాపం చాలా కష్టపడి వచ్చారు. ఈ పల్లవిది, నా వెన్నంటి నీవుండగా వెన్ను విరిగిన వెనక్కి చూడను. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితి అయినా. ఎందుకంటే నా జీవితం నాకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? యేసు ఒక్కడుంటే ఈ ప్రపంచం నీ చుట్టూ లేకపోయినా ఒకరోజు మళ్ళీ ప్రపంచాన్ని గెలుస్తావు. దేవునికి స్తోత్రం. అది నీ బంధువులు, మిత్రులు, చివరికి నీ భార్య, నీ బిడ్డ, నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలే కావచ్చు. కానీ గుర్తుపెట్టుకో, యేసును నువ్వు పట్టుకుని ఉంటే, యేసు మీద ఆధారపడి ఉంటే, నువ్వు ఓపికతో ధైర్యంగా ఉంటే, నీ బంధువులు, మిత్రులు వీళ్ళందరూ నవ్వుతారు, ఏడుస్తారు, వాళ్ళందరూ వాళ్ళు బతుకుతారు, చస్తారు. కానీ నిన్ను మాత్రం బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా అండి? ఏం చేస్తాడు చెప్పండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది, చదువుతారు ఒకసారి. ఏం చెప్తున్నాడు అక్కడ? చదవండి గట్టిగా, టక 49వ అధ్యాయం 15వ వచనం యెషయా గ్రంథం 49 అమ్మా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోద్దా? హీ వాజ్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. ఆయన అడుగుతున్నాడు, తల్లి తన కడుపును బిడ్డను మర్చిపోద్దండి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి అమ్మా, తల్లి మీ బిడ్డను మర్చిపోతారా? అబద్ధాలు చెప్పకండి. నిద్రపోతే ఏం చేస్తారమ్మా? హిమాలయాల్లో ఉంటారు, ఏసీ గదుల్లో, కారుల్లో తిరుగుతుంటారు. అప్పుడు మీ అమ్మాయి ఉంటుందా? ఉండదు. ఒక తల్లి ఇంతే, నిద్రపోయింది అంతే, తెల్లారిందాక అటు ఇటు పూర్లేడిందంటే తెల్లారిసాక బిడ్డలేదు కదా. మీరేమంటారంటే తల్లి మర్చిపోదంటారు. పచ్చి అబద్ధం. మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను, వినండి. పిల్లాన్ని సంఖలో పెట్టుకొని తల్లి ఊరంతా తిరిగిందంట. ఈ సామెత ఎందుకు పుట్టింది చెప్పండి? మర్చిపోతుంది కదా. మర్చిపోకపోతే పుట్టుద్దా? అందుకే దేవునికి తెలుసు, ఈ లోకంలో తన బిడ్డని ప్రొటెక్ట్ చేయడానికి తల్లిని ఒక సంరక్షకురాల్ని దేవుడు ఇచ్చాడు. ఆ సంరక్షకురాలు స్వార్థపూరితమైందై, కామోద్రేకురాలై ఒకానొక రోజు ఆ బిడ్డను మర్చిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నిన్ను జీవితం అంతా ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడానికి దేవుడు తన అరచేతుల్లో రేఖలు ఉంటాయి చూసారా? ఇవి నా ప్రాణం పోతేనే పోతాయి. శాశ్వతంగా తన అరచేతుల్లో రేఖల్లాగా నీ పేరుని చెక్కుకున్నాడంటే. ఇక్కడ గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపడదు. నువ్వు మర్చిపోతావు దేవుణ్ణి. కొంచెం డబ్బు రాగానే, కొంచెం ఉద్యోగం రాగానే, 10 మంది వెనక జరగానే అబ్బబ్బబ్బబ్బా అస్సలు అడ్రస్ ఉండవు నువ్వు. కానీ దేవుడు నిన్ను ఎప్పటికీ మర్చిపోకుండా తన చేతిలో రేఖల్లా పర్మనెంట్గా రాసుకున్నాడని బైబిల్ చెప్తుంది. నువ్వెట్లా బాధపడతావమ్మా? నువ్వెందుకు బాధపడతావు? ఆదాము హవ్వకి ఏం కావాలో దేవునికి స్పష్టంగా తెలుసు. వాళ్ళు అనుకున్నారు ఆకులు కట్టుకుంటే సరిపోద్దని, కానీ దేవుడు వాళ్ళ కోసం స్పెషల్ చొక్కాలు చేయించాడు. దేవునికి స్తోత్రం. తెలుసా? మరి నువ్వేమనుకుంటావు? అదే సందర్భం మీరు ఇంకొంచెం ముందుకు వస్తే, అబ్రహాము శారా ఇద్దరు ఏమంటారో తెలుసా అండి? పిల్లలు లేరు ప్రభువా. 15వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుందండి, మీరు చదవాల్సిన పని లేదు, నేను చెప్తాను. అక్కడికి వచ్చేసి అబ్రహాం ఏడుస్తాడు, దేవుడా ఎంత ఆస్తి ఇస్తే ఏంటయ్యా ప్రయోజనం? ఇదిగో మా ఇంట్లో పనివాడైన ఏలియాజరు వాడికి వెళ్ళిపోద్ది ఈ ఆస్తి అంతా, ఎందుకయ్యా ఈ జీవితం, పిల్లలు లేరయ్యా అని ఏడుస్తాడట. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అబ్రహాము పిల్లలు లేరే, నేను బాధపడుతున్నావు, నేను నీకు కేడాన్ని కదా, నేను లేనా అంటే అబ్రహాం అంటాడు, ఉన్నాంలే కానీ పిల్లలు కూడా కావాలిగా. పిల్లలు కదా అసలు ముఖ్యం, వాళ్ళనైతే ఎత్తుకుంటావు, నిన్ను ఎట్ట ఎత్తుకుంటావు? వాళ్ళంటే ముద్దు పెట్టుకోవచ్చు. నీకు నేను ఆస్తి కూడా ఇవ్వలేను, నువ్వు వారసుడివి కాదు కదా. గుర్తుపెట్టుకో, నేను నీ ఆస్తి, నేను నీకు కేడాన్ని, నేను నీకు డాలుని,
నేనే నీకు సర్వం నువ్వు అనుకుంటే సర్వం నీతోనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి అనుకోలేదు. కానీ నువ్వు అట్లా అనుకో, లేని దానికోసమే ఆశిస్తావు. నేను నీకున్నానన్న దేవుణ్ణి పట్టించుకో. అలాంటి అబ్రహాము దేవుడు బిడ్డలు పుడతారంటే ఏం చేశాడు చెప్పండి? అవ్వయ్య మన శారమ్మ గారు ఏం చేశారు? నవ్వారు. అంత బాగా తెలుసు, నవ్వారు అన్నది బాగా గుర్తుంది. నవ్వితే నవ్వినట్టు వదిలేశాడు ఆ దేవుడు? ఖచ్చితంగా ఇచ్చాడు. మీరు విచిత్రం ఏంటంటే, ఒక్క కొడుకు కావాలయ్యా అని అడిగాడు, ఒక్క సంతానం వారసుడు కావాలి అని అడిగాడు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా అండి? అదే దేవునికి మనకున్న తేడా. నువ్వు ఆకులు కుట్టుకుంటావు, నువ్వు ఒక్కటి చాలంటావు. దేవుడు అంటాడు ఒక్కటి కాదయ్యా, ఆకాశ నక్షత్రాల వలె, సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని మార్చబోతున్నాను. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని కనపడదు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయన కోరుకున్నది, ఆయన ఆశించేది నీ గురించి చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు కోరుకునేది చిటికి నీళ్ళంత ఉంటుంది. నువ్వంతా ఎట్లా ఆలోచిస్తావు అంటే, చిన్న గింజ, ఆవ గింజ అంత ఆలోచిస్తావు. దేవుడు మర్రి చెట్టు అంతా నీ గురించి ఆలోచిస్తాడు. నువ్వు చాలా గొప్పగా ఉండాలనుకుంటాడు, నువ్వు చాలా బ్రాడ్గా ఆలోచించాలనుకుంటాడు, నువ్వు చాలా గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడు, నువ్వు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాడు, నువ్వు ఎట్లా బతికినా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఇవేవి చేయకుండా, ఇవేవి కోరుకోకుండా, ఇందులో ఏ ఒక్కటి మనం చేయకుండా దేవుణ్ణి మనం చాలా కోరుకుంటాం. ఏంటో చెప్పమంటారా? నీకు అవసరమైన దానికంటే అనవసరమైంది కోరుకుంటావు. డబ్బు కావాలంటావు, అది కూడా పక్కన వాళ్ళని చూసి కోరుకుంటావు. కారు కావాలనుకుంటావు, ఆస్తులు కావాలనుకుంటావు, ఎవరెవరినో చూసి కావాలంటావు. కానీ నీకు అవసరమైంది నువ్వు అడగవు, నీకు కావాల్సింది అడగవు. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు బెతస్తా కోనేటి దగ్గరికి వెళ్ళాడు కదండి. మనకు బాగా తెలుసు, నిద్ర లేపులు అడిగినా చెప్తారు కదండి. ఆ బెతస్తా కోనేటి దగ్గర వాడు పడుకొని ఉంటాడు. ఆ పడుకున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి పడుకున్నాడు తెలుసా? యేసయ్య వయసు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ పడుకుని ఉన్నాడు. అంటే యేసయ్య పుట్టకముందే 5 సంవత్సరాల ముందే పడ్డాడు ఆయన. ఆడు పడుకొని ఉన్నాడు. యేసయ్య పుట్టక ముందు 5 సంవత్సరాల రోగంతో బెతస్తా కోనేటి దగ్గర పడుకున్న ఆయన కోసం యేసయ్య వెతుక్కుంటూ 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 వచ్చాడు. వచ్చి ఏమడుగుతాడో తెలుసా అండి? ఏమడుగుతాడు? ఏం కావాలి నీకు అంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఇందులోకి దేవదూత వస్తుంటుందండి. ఒక్కొక్కసారి అందరూ వెళ్ళిపోతున్నారు, నాకు తీసుకుపోయేవాడు లేడు. ఆ ఫస్ట్లో ఎవరు మా బంధువులు వచ్చి ఇక్కడ పడేసారు, ఇక నీ బతుకు మారదరా, ఆ దేవదూత దగ్గరకు పోతే నువ్వేం తొందరగా బాగుపడట్లేవు, నీ సాగు నువ్వు జాను వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలిగానే అందులోకి నెట్టేవాడు కావాలి నాకు. నేను వచ్చే లోపు అందరూ పడిపోతున్నారు, ఇదే నా బాధ అంటున్నాడు. యేసు ఏమడుగుతాడు చెప్పండి? నీకేం కావాలని. ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? నన్ను అందులోకి తీసుకెళ్లాలని అడుగుతున్నాడు తప్ప నాకు స్వస్థత కావాలని అడగట్లే. అప్పుడు యేసు అన్నాడు, ఈ కథలొద్దు, లేచి నిలబడు అన్నాడు. అప్పుడు తన చాప తీసుకొని మడ తీసుకొని గెంతుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నీకు ఏం కావాలో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఫాస్ట్. నువ్వు గుర్తుపెట్టుకో, నీకేం కావాలి, అసలు ఏం ఆశిస్తావు, ఎందుకు బాధపడతావు, ఎందుకు దుఃఖపడతావు, చచ్చేదాకా ఎందుకు వెళ్తావు? విశ్వాసమై ఉండి ప్రభుని నమ్ముకొని సువార్త ఎరిగి సంఘాల్లో పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ చిన్న చిన్న వాటి కోసం చచ్చిపోయేదాకా ఎందుకు వెళ్తావు? నీ విలువైన ప్రాణం, నీ విలువైన జీవితం చావుతో ముగిసిపోదని, చనిపోయిన తర్వాతే 1000 కోట్ల అంతం లేని జీవితాన్ని కలిగి ఉన్నావని, కేవలం శారీరకంగా ఈ జీవితంలో శ్వాస నిశ్వాసాలు ఉన్నప్పుడే నీ జీవితం కాదని, దాని పరిధి దాటి విస్తారమైన నిత్యమైన జీవితం నీకుందని నీకు తెలుసు. ఒకవేళ నీకు తెలిస్తే ఈ చిన్న జీవితం చావుతో ముగించాలి అని నువ్వు ఎలా భ్రమపడతావు? అది సాధ్యం కాదని తెలుసుకుంటావు. అది సాధ్యం కాదని తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడో నువ్వు తెలుసుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడో నీకు అర్థమైతే నీ భక్తికి పరమార్థం తెలుస్తుంది. ఆ పరమార్థం తెలియక భక్తి అంటే అందరు చేసినట్టు ఏదో ఒక గుళ్ళో వాళ్ళు పాటలు పడినట్టు చర్చిలో వచ్చి నేను పాటలు పడ్డం, వాళ్ళు ఆరాధన చేసినట్టు నేను చర్చికి వచ్చి ఆరాధన చేయడం, వాళ్ళకు ఒక దేవుడు ఉంటే నాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు వాళ్ళ దేవుడు వాళ్ళకి, నా దేవుడు నాకు అనుకుని ఆరాధన భక్తి చేస్తున్నావే తప్ప నీ భక్తి ఈ ప్రయాణం కోసం కాదు, నీ జీవితం దీనికోసం కాదు. యేసు ఎన్నుకున్నది, సువార్త చెప్పింది, చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచింది. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఒకరోజు చచ్చిపోతాం. చచ్చిపోయాక ఆ చచ్చిపోయిన సమాధిలో నుండి శల్యమైపోయిన నీ ఎముకల నుండి
మట్టి అయిపోయిన నీ శరీరం నుండి జీవాన్ని మళ్ళీ ఇచ్చి సమాధిని చీల్చి ఇదిగో నీ జీవితాన్ని అక్షయమైనదిగా మార్చి పరలోకానికి తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం యేసు ఎన్నుకున్నాడు. నీకు ఒకవేళ స్పృహ ఉంటే చచ్చిపోదాం అనుకుంటావమ్మా? అనుకుంటావా? మన ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరు అరుచుకున్నారంట. వాళ్ళ ఆయన అట్ట సిగరెట్ కొనుక్కుందనట, బుయ్యలోపు తలుపేసుకొని ఫ్యాన్కి వేసుకుంటుందంట, బర్రా బర్రా బర్రా. ఏం అంత ఉత్సాహం అమ్మా సావడానికి? ఒకవేళ ఫ్యాన్కి వేసి ఊరేసుకొని మెడకేసుకుంటావు అనుకో, ఏం సిరుగు తిన్నంత తీయగా ఉంటుందా అమ్మా? మెడకేసుకుందంట కొంచెంసేపు, ఈలోపు వాళ్ళ ఆయన తలుపు బాలు కొట్టుకొని తీసుకొని వేసుకుందాక కొంచెం బిగుసుకుందంట. బిగుసుకున్న తర్వాత అప్పుడు బతకాలని ఆశ మొదలైందంట పాపం. అర్థమైందండి? ఫస్ట్ ఎట్లా ఉంటుంది? వదులును ముందు నేను జత్త వేసుకుంటా, లెక్తి వేసుకుంటా అంటది. కొంచెం ఊరి బిగుసుకోగానే ఇంకా అర్థమైపోయిందంట, అమ్మ చచ్చిపోతా కొట్టుకుంటుందంట. ఇక గట్టి కొట్టుకుంటుందంట, ఊగుతుందంట, అలా చేతులు పైకి లేపుదో అవ్వట్లే. చాలా ట్రై చేసిందంట. ఈలోపు కళ్ళు తేల అయిపోయింది అమ్మగారి కథ. అప్పుడు వాళ్ళ ఆయన వచ్చాడు బయటికి, బరా తలుపు కొట్టి అమ్మగారిని దించాడంట. దించాక అప్పుడు అర్థమైందంట, అమ్మో సావు అంటే ఎంత భయంకరంగా ఉంటుందా. ఏమండి, భర్త మీద అలిగినందుకు చావు చిన్నదిగా కనపడిందా? ఆ భర్తతో సమాధాన పడ్డం కాదా? చచ్చి నరకానికి భయంకరమైన చావును ఆహ్వానించడానికి ఉన్న ధైర్యం సాధించి బతకడానికి లేదే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? మీ జీవితాల్లో భక్తి, ఆరాధన ఏవి కూడా నీ కష్టాలప్పుడు, నీ రోషాలప్పుడు, నీ సమస్యలప్పుడు పనికి రావటంలా. నిన్ను బతికించడానికి, నీ సమస్యలు పరిష్కరించడానికి ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ ఆరాధన ఉపయోగపడ్డల్లా. ఇది చర్చిలోని మందిరాలకు మాత్రమే పరిమితం అవుతుంది. నీకు సమస్యలు ఏదైనా వస్తే, ఊహించలేని హఠాత్ పరిమాణాలు నీ జీవితంలో జరిగితే, అది నీ భర్త వల్ల, బిడ్డల వల్ల, మరి ఎవరి వల్ల, వెంటనే నువ్వు తీసుకుంటున్న డెసిషన్ ఏంటో తెలుసా? చచ్చిపోతావని. అది క్రైస్తవుడే ఆ నిర్ణయం తీసుకుంటున్నాడంటే ఎవరికి చెప్పాలి జవాబు? ఈ జీవితం విలువ తెలిసినవాడు. చచ్చిపోతే చావు ముగింపు కాదండి, చచ్చిపోతే మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో నువ్వు బతుకున్నప్పుడు బ్రతికిన దాన్ని బట్టి నిర్దేశించబడుతుందని తెలిసి, సత్యం తెలుసుకున్నావు నువ్వే చావుని ఇంత సులభంగా ముగించేద్దాం అనుకుంటే, ఈ ప్రపంచానికి జ్ఞానం చెప్పేదెవరు? ఈ ప్రపంచానికి బుద్ధి చెప్పేదెవరు? ఈ ప్రపంచానికి బోధ చేసేదెవరు? ఈ ప్రపంచానికి జ్ఞానం బోధించి చనిపోతే ఏ జీవితం ఉందో ఆ లోకానికి సిద్ధపరిచేది ఎవరండి చెప్పండి? ఆరాధనప్పుడు పాటలు పాడేటప్పుడు భలే ఉంటుంది, ఊపు మామూలుగా ఉంటుంది. విజయనగరంలో నేను పరిచర్య చేసేటప్పుడు ప్రారంభంలో ఏపీసీ చర్చ్ ఉండేది. ఆ చర్చిలో ఉండే నేను అప్పుడే కొత్తగా వెళ్ళాను ఆ చర్చిలోకి. వెళ్తే అక్కడే ఒక ఆయన ఉండి, నాయన కొంచెం దూరంగా కూర్చో అన్నాడు నన్ను. అర్థం ఇలా ఎందుకు దూరంగా కూర్చోమన్నాడు, ఇలా కొంచెం దూరంగా కూర్చోమన్నాడు. ఎందుకు అర్థం కావట్లా. ఒక సహోదరి అక్కడ కూర్చొని అసలు రౌండ్ పాట పాడి వాక్యం అయిపోయేదాకా అందరూ బాగున్నారండి. పాట పాడి వాక్యం అయిపోయి ఆరాధన ప్రారంభమవుతుంది అనుకున్నప్పుడు అందరూ జరిగి ఇరికిపోయారు. నేను ఒక్కనే ఉన్నా. ఒక ఆయన ఉండి వెనక్కి కొట్టాడు, ఇరికి జరగమంటే ఏందబ్బా అంటే జరిగాను. ఈలోపు ఇంకొక ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆ అక్కయ్య కొంచెం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటుంది, ముసలమ్మ. నడవడానికి మోకాళ్ళు నొప్పులు అంటది. కానీ ఆరాధన ప్రారంభం అవగానే ఆ అక్కయ్య ఆంటీ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టిందండి. కొడుతుంది ఇక్కడ చేతులు ఇక్కడ అయిపోయి మళ్ళీ ఏడాదికి వచ్చింది. ఇక ఏడైపోయి ఇంక వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చి ఆయన ఆ తెలియ కూర్చుని ఆయన మొహం పగలు కొట్టింది. ఎనికి పడిపోయాడు. అప్పుడు అర్థమైంది, అమ్మ ఇంత ప్రమాదం ఉందా, అందుకే ఈయన ఎనికి జరగమన్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మొహం పగిలిపోయింది. ఏంటంటే ఆమె ఎవరిని కొడుతుందో ఏం తెలియట్లే ఆరాధనలో. ఇంటికి పోగానే చూడండి, ఇక అక్కడ కూడా ఇంతే, వాళ్ళ ఆయన మొహం పగలు కొట్టింది. ఇక్కడ సంఘంలో వాళ్ళ ముఖం, ఇంటికి పోతే వాళ్ళ ఆయన ముఖం. వాళ్ళ ఆయన ఏం మాట్లాడ్డా, గట్టిగా అరిచింది అనుకో, మనిషి చాలా గట్టిగా గంభీరంగా ఉంటుంది. గట్టిగా అరిచింది అనుకో, పోగా నీతో ఎవరితో మాట్లాడతారు అని పోతాడు ఆయన. ఏటే నువ్వు చేసేదే అంటాడు ఆయన. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఆరాధన, కానీ ఇంటి దగ్గరికి పోతే ఏంటి నీ బతుకో? ఏ మాత్రం విశ్వసనీయత, భక్తి మీద ఆధారపడే నిజాయితీ లేని జీవితం, ఎవరిని నీ జీవితంతో మార్చలేనంత ప్రభావం కాని జీవితం, నువ్వు చేసే భక్తికి, వినే వాక్యానికి విలువలతో కూడిన జీవితం నీ జీవితంలో ఒక్క చోట, ఒక్క సందర్భంలో కనపడని జీవితం. డబ్బు దగ్గర, నమ్మకత్వం దగ్గర, దొంగ బుద్ధి చూపించే దగ్గర, ఇతరుల సొమ్ము దగ్గర నిజాయితీ లేని తత్వం. అప్పు తీసుకొని ఎగ్గొడతావు, ఎప్పుడు తీసుకున్నానంటావు.
ప్రార్థనకు పోతావు. పక్కన వాళ్ళు సొమ్ము కనపడింది అనుకోండి, మటాష్. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉందండి, పక్క ఇంట్లో చెంచాలు బతకో, గ్లాసులు బతకో. అక్క కూర ఎత్తావా అని చెప్పి వంటగదిలోకి పిలవకుండా లోపలికి పోయి టక్కటక్క తీసుకుని పెట్టుకుని వెళ్ళిపోద్ది. వాళ్ళ ఇంట్లో కనపడుద్ది అది. వాళ్ళ ఇంట్లో కూడా కాదు, వాళ్ళ కూతురు ఇంట్లో కనపడుద్ది ఆ చెంచాలు అవన్నీ. ఏందన్న చెంచాల గురించి చెబుతావు అంటే మన బతుకు మరి అక్కడ దాకా వచ్చింది. రంగు వేసిన వాళ్ళు కనిపెట్టి పెళ్ళికో పబ్బాలకో పోయి అక్కడ చూసి ఈ గ్లాస్ తాగుతారు కదా, తాగిన తర్వాత ఈ రంగు కనపడుద్ది. అరే ఈ రంగు మాది కదా, ఇదేంది ఇక్కడ కూడా ఇస్తే ఎక్కడ కూడా వేసుకుంటారేమోలే అనుకుంటుంది ఆవిడ. తర్వాత పళ్ళని చూసి పళ్ళని కూడా ఇంతే ఉంది, కానీ కొంచెం తిరిగి చూద్దాం పేరు ఏంటో అని చూస్తే ఎలా పేరు, అమ్మ అమ్మ. ఏమిట్రా అంటే ప్రార్థనకు పోతావు. నువ్వు ప్రార్థనకు పోతావు, పక్కన చెంచాలు బతకో, ఏం బతకో, పక్కోడు సొమ్మోదు బతకదు. మార్పు లేదు, జీవితంలో నిజాయితీ లేదు. నీ సమస్యలప్పుడు ఒక్కటే దేవుడు సాయం చేయాలని కోరుకుంటావు, చింతతో నలిగిపోతావు. జీవితంలో నీతిగా నిజాయితీగా బతికేవాడు ధైర్యంగా బతుకుతాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపడుతుంది. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. బైబిల్ చెప్తుంది, నీ నీతి నీకు ధైర్యమును పుట్టించదా? నీ నీతి నీకు ధైర్యమును పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నాకుంటే కదా ధైర్యాన్ని పుట్టించడానికి. ఏమైద్దో నన్ను పొద్దుగూకులు సావు మీద భయమే. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, గుర్తుపెట్టుగా బ్రతుకుంటే క్రీస్తే సావు అయితే లాభం అంటుంది. నువ్వేమంటావు? మాట్లాడక సావు అన్నీ మంచి పండుగ పెళ్ళి జరుగుతుంటే సావు గురించి మాట్లాడతారా దరిద్రుడా అంటారు. మీరు చెప్పండి, క్రిస్టియానిటీలో చావు దరిద్రమా? చావు శాపమా? కాదే. కానీ చావు గురించి రాగానే నువ్వు మంచి శుభ కార్యం జరుగుతున్నప్పుడు చావు పేరు ఎత్తుందంటే, చావు అనగానే చచ్చిపోతారేంటి? పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోతారా? ఇజ్ ఇట్ పాసిబుల్? బట్ యు బిలీవ్ లైక్ దట్. నువ్వు నమ్ముతావు దాన్ని. ఎందుకని? నువ్వు ఇంకా నీ బ్రతుకులో యేసుక్రీస్తుని ప్రాక్టికల్గా యూ హ్యావ్ నాట్ స్టార్ట్. నువ్వు ప్రారంభించలేదు, కేవలం మతపరమైన ఆచారాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావు అంతే. ఒకవేళ నువ్వు క్రీస్తుని నిజంగా నమ్మితే బ్రతుకు కొరకు, ప్రభు కొరకు బతుకుతావు. ఎట్లా బతుకుతావు తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం ఒకసారి వెళ్తారా? దానియేలు గ్రంథం తీయండి, బైబిల్ టక్క టక్క తీయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని, లేదా 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. రాజుకు నెబుకద్నెజరు ఓ పెద్ద ప్రతిమ చేయించాడు తన రూపంలో. ఏం దేశం అమ్మా? బబులులో అంటుంది అమ్మాయి. ఇంకొక అక్షరం అందులో జోపించినట్టు. బబులోను దేశంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని పెట్టాడు, ఓ పెద్ద స్టాచ్యూ. ఇట్ ఈస్ నెబుకద్నెజర్ స్టాచ్యూ. ఆడ రూపంలోనే పెట్టించాడు, పెద్దది పెట్టించి ఆ పక్కన ఉన్న వాళ్ళ దగులు బజ్జీల సలహాతో ఏం చేశాడు తెలుసా? ఈ దేశంలో ఈ సంస్థానంలో బతికే వాళ్ళంతా సాగిలు పడి దండం పెట్టాలి. పిల్లల్ని కూడా ఊదినప్పుడు, మ్యూజిక్ చేస్తున్నప్పుడు, నాట్యం చేసేవాళ్ళు ఎగురుతున్నప్పుడు, ఇక్కడున్న ఈ 100 మాగదలంతా జైధ్వనాలు పలుకుతున్నప్పుడు, ఈ దేశంలో ఎవడైతే దానికి సాగిల పడ్డో వాడి తల కొట్టించే రాజా అంటాడు. ఎందుకంటే ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తల వంచని దేవుని బిడ్డలన్నమాట. వాళ్ళకి తెలుసు ఇవన్నీ. వాళ్ళ తలలు కొట్టిద్దామని ప్లాన్. రైట్, ఆ విగ్రహం కొట్టి పెట్టిస్తారు, వాళ్ళు తల వంచరు. మనం ఏం చేస్తాం? తల వంచమంటే ఉంచుతాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్ వచ్చాడు అనుకోండి ఇక్కడికి, ఏం చేస్తారు మీరు? ఈ నడువులు పని చేయకపోయినవి కూడా వంగుతాయి, ఇట్ట కిందకు వంగుతాయి. ఎంత కడ్డీలు పెట్టి అయిపోయినా కూడా ఆగదు అది. దండాలి, కాళ్ళకు కూడా పోతాయి కిందకి. ఎందుకని? వంగుతాయి. మీరు బైబిల్లో చదవండి, ఎస్తేరు గ్రంథం చదవండి. మొర్దెకై అంటాడు, నేను యూదుణ్ణి, ఎవ్వడికి తల వంచను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనుకోరట. దట్ ఈజ్ బిలీవర్స్ యాటిట్యూడ్. విశ్వసించేవాడి యొక్క స్వభావం అట్లుంటుంది. దేవునికి తప్ప, యేసుకు తప్ప తల వంచడెవ్వరికి. అర్థమైందండి? నమ్మితే అట్లుంటారు. నువ్వా డబ్బుకు ఉంచుతావు, ఆశలకు ఉంచుతావు, దేనికైనా ఉంచుతావు, తల ఉంచుతావు, ఏలబడి సాగిల పడతావు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు ధైర్యంగా బతికేవాడు కష్టాలైనా, ఇబ్బందులైనా, చింతలైనా తల వంచకుండా బతుకుతాడు. సమస్యలకైనా, సమస్యను సృష్టించే మనుషులకైనా భయపడ్డవాడు. ఇప్పుడు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పట్టుకొచ్చి విపరీతమైన కోపంతో నెబుకద్నెజరు అడుగుతాడు, ఏమయ్యా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, మీరందరూ మంచోళ్ళు అని చెప్పేసి నేను బాగా చూసుకుంటున్నానే, మీరు ఎందుకురా మీరు తలంచలేదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? ఏమంటారు తెలుసా?
మీకు తెలుసా, ఒకవేళ ఈ విగ్రహానికి దండం పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? దానికి శిక్ష ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? మండుచున్న అగ్నిలో చేపలు కాల్చుకోవడమా? మరి ఏంది? ఏం చేస్తారమ్మా? వాళ్ళని పడేసి కాల్చేస్తారు. మండుతున్న భగభగా మండుతున్న అగ్నిలో కాల్చి తగలబెట్టేస్తారు, బూడిదగా చంపేస్తారు. ఇది అక్కడ శిక్ష. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలకు తెలుసా లేదా? తెలుసా లేదా? ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు కానండి. ఈ భారతదేశంలో ఒకవేళ రేపు పొద్దున్న బీజేపీ వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు యేసును వదిలిపెడితే వాళ్ళకి గవర్నమెంట్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, వాళ్ళకి ఇంటికి బ్యాంకులో 15 లక్షలు వేస్తాం అంటే, పాస్టర్ గారు ఇప్పుడే ప్రకటన వచ్చింది అనుకోండి, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామంటే ఇక్కడ ఎంతమంది ఉంటారండి చెప్పండి? ఇప్పుడే ఒకవేళ కానీ నేను చెప్పాను, అమ్మ ఇట్లా యేసుని వదిలిపెట్టి క్రిస్టియానిటీ వదిలిపెడితే గవర్నమెంట్ ఉద్యోగం 10 లక్షలు జీతం డబ్బులు ఇస్తామంటే ఏం చేస్తారు? చెప్పాలి. ఉంటారు ఇక్కడ? ఎవరని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉంటామని చెప్తాం. కానీ ఇచ్చే ఛాన్స్ ఉంటే ఏం చేస్తామని చెప్పండి? అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? మీరే. అమ్మ ఏం చేస్తారు? అడ్రస్ లేకుండా ఇదిగో కొంచెం బాత్రూమ్కి వెళ్ళి వస్తా ఉండు అని ఆడపెట్టి బైబిల్ కూడా వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ పోయి క్యూ లైన్లో ఉంటాం. అట్లా ఒకళ్ళంటే ఒకళ్ళు పోయి, ఒరే నువ్వు ఇప్పుడు వచ్చినవురా, ఆడ మీటింగ్లో ఉంటువే, అది నువ్వు ఇప్పుడు మన సంఘం అంతా ఇక్కడే ఉంది అనుకోకపోతే నన్ను అడగండి. ఎందుకని? మన జీవితాలు అట్లాంటివి. ఒకవేళ తల నరికిస్తాను, చంపుతామని, ఉరిశిక్షేస్తామని కానీ చట్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? బైబిల్ నీ చేతిలో కలిగి ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ యూ కెన్ పనిష్ హ్యాంగ్ అవుట్ అంటే ఏం చేస్తాం? జయరాజ్ ఏం చేస్తాం? మీరేం చేస్తారు చెప్పండి? ఊరేస్తాను యేసుని నమ్మితే అంటే ఏం చేస్తారండి? ఊరే అంటారా? ఇంకా పెళ్ళి కానీ కూతురు దాగమ్ము వాడికి మా వాడికి ఇంకా అసలు వయసు కూడా వాళ్ళు చిన్నపిల్లడు పాలు అవుతున్నాడు అగు అంట. ఇది మన పొజిషన్. కానీ షడ్రకు మేషకు అబేద్నెగో ఒక యూదుడు తల వంచడం, మెడ ఇరిగిన. చదువుతారా ఒకసారి? చదువుతారా? చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇట్లా చెప్పారు, ఓ నెబుకద్నెజరు, అయ్యా రాజుగారు అన్నాడా? ఏమా సచ్చేవాడికి రాజు ఏంది గోజేంద్రా? మనకే మన రాజు ఆయనే. ధైర్యంగా చెప్పేద్దాం. ఇదిగో నెబుకద్నెజరు, గుర్తుపెట్టుకో. చదువు. ఎందును గూర్చి? మేము దానికి దండం పెట్టలేదనే దాని గురించి. నువ్వు అడిగితే సమాధానం చెప్పేంత అవసరం కూడా మాకు లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు అడిగితే మమ్మల్ని ఏదో చేస్తావు, చంపుతావు, నరికేస్తావు, డజంట్ మ్యాటర్. పెద్ద విషయం కాదు అది, మాకేం పెద్ద సమస్య లేదు. దాని గురించి నీకు సమాధానం చెప్పవాలని ఏం లేదు. గట్టిగా చెప్పండి, ఏం లేదు. గట్టిగా చెప్పండి, ఏం లేదు. చింత లేదా? ఏం మామూలు పొజిషన్లో ఉన్నాడండి షడ్రకు మేషకు అబేద్నెగోలు? చింత లేదంటాడేంటి? ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు అగ్నిగుండంలో తోసేయబడే పొజిషన్లో మీరు ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? మీరు ఎవరున్నా ఉన్నారా? ఎవరు లేరు. కానీ అగ్నిగుండం ముందు నిలబడ్డ ముగ్గురికి లేదు చింత. ఇక్కడ మనకుంది పెద్ద చింతకాయ చెట్టు అంత చింత లేదండి? లేకపోతే మన మొహాలు ఎట్టెందుకుంటే చెప్పండి? వాక్యం చెబుతుంటే అని ఒకళ్ళు నిద్రపోయేవాళ్ళు, ఒకళ్ళు తొందర ముగిస్తే పోతాం. ఈ దానియేలు పాస్టర్ గారు ఆడ నుంచి పట్టుకొచ్చిండు అవన్నీ తొందర ముగియని నిద్రపోతాం, తొందర ముగిస్తే పోతాం. ఇదే గోల. పోదాం ఇంకదే. అదృష్టం కొద్ది ఏం చేస్తారంటే ఈ మీటింగ్స్ అప్పుడు, పెళ్ళిళ్ళు అప్పుడు ఏం చేస్తారో తెలుసండి, భోజనాలు కరెక్ట్గా వెనకే పెడుతుంటారు. ఏందో అది అదృష్టమో దురదృష్టమో తెలియదు. కరెక్ట్గా అదే టైంలో వాక్యం విందాం అన్న టైంలో ముక్కుకు పని పెడుతుంటుంది, బాగా కమ్మగా వాసన ఉంటుంది. అదే టైంకి ఆకలి అవుతుంటుంది. ఇంకెక్కడ దీనికి సమాధానం చెప్పాలా, దీనికి సమాధానం చెప్పాలా, దీనికి చెప్పాలా? ఎక్కువ మనం దీనికే కదండి, దీనికే కదా. అందుకని కాన్సన్ట్రేషన్ దొబ్బుద్దు, మనకి ఉండదు అక్కడ. ఏ పాస్టర్ గారు ఏం కూర చేసాడమ్మా? ఎడ్రామే ఏమేం చేశారు? అది చికెన్ కూరను ఇంకేలేవా? పెరుగు పచ్చడి, సాంబారు. పెరుగు పచ్చడి లేదత్త, సాంబార్. ఏమైంది? ఒక 100 రూపాయలు పోతే పాస్టర్ గారు పెట్టమంటే పోయేదేగా. మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుందండి, మన చింత.
కానీ చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చావుకు ఎదురున్నప్పుడు, రాజా ఈ విషయంలో నీకు జవాబు చెప్పాలనే చింతే నాకు లేదు. మీరు చెప్పగలరా ఈ మాట? ఎందుకు చెప్పాడు ఆ మాట? ఎందుకని? వాళ్ళ గుండెల్లో ఉన్న ధైర్యం, వాళ్ళకున్న ధైర్యం, అది విశ్వాసులు ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఏంటో చెప్పమంటారా? ఒకవేళ నిన్ను అడిగితే, ఏమయ్యా ఒక్క పేదరికంలో ఉన్నావు, డబ్బు లేదు, ఇల్లు లేదు, అప్పులు ఉన్నాయి, ఈ జీవితం ఇట్లున్నా ఎట్లా బతుకుతున్నావే నువ్వు అంటే, నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఎందుకంటే నా దేవుడు ఉన్నాడన్న ధైర్యం. ఆమేన్. నాకు దేవుడు ఉన్నాడన్న ధైర్యం, ఆయన తీరుస్తాడన్న ధైర్యం. ఆయన తీర్చకపోయినా పర్వాలేదు, ఆయన కోసం బతుకుతాను నేను. దేవునికి స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అదే చెప్పారు. ఓ రాజా, మేము నీ చేసిన తప్పుల గురించి నువ్వు తప్పు అంటావు, కానీ నాకు తప్పు కాదు అది. ఆ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన చింతే నాకు లేదు, ఆ బాధే లేదు, చావు గురించి భయపడేది లేదు. గుర్తుపెట్టుకో, ఈ మండుతున్న అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు నా దేవుడు, గట్టిగా చప్పలు కొట్టరైందండి, ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, చచ్చిపోతానికైనా సిద్ధమే అంటారా మీరు? అనగలరా మీరు? కెన్ యూ సే లైక్ దట్? కెన్ యూ సే లైక్ దట్? చెప్పగలరా? ఎక్కడ ఉన్నోళ్ళు అందరూ చెప్పగలం, నువ్వు తొందరగా ముగిస్తే. అమ్మలరా, అది విశ్వాసం అంటే, అది భక్తి అంటే. మీరేం చేస్తారు? మనం ఏం చేస్తాం? విశ్వాసులకు ధైర్యం పుట్టించాల్సినటువంటి దేవుని బిడ్డలం. విశ్వాసంలో రోజు రోజుకి సన్నగిలిపోతున్నాం, నిరాశపడిపోతున్నాం, నిరుత్సాహాలకు గురవుతున్నాం, కష్టాలకి బాధలకి ప్రాణాలు తీసేంత పరిస్థితికి వెళ్తున్నాం. ఒక్కొక్కసారి ప్రాణాలు తీసుకోవడానికి వెనకడ్డలేదు. అంతేకాదు, కుటుంబాన్ని శాంతి సమాధానాలతో ఉంచవలసిన మనమే మన కుటుంబాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. ఒకవేళ నీ భార్యో లేదా నీ భర్తో నీ పిల్లలో తప్పే చేశారు, బైబిల్ చెప్తుంది ఏంటి తెలుసా? క్రీస్తు ప్రభు తన సంఘాన్ని ప్రేమించి, తన సంఘమును ప్రేమించి, అది ఎట్టి ముడతైనను మత్సైనను దాగైనను లేకుండా దాన్ని పవిత్రపరుచుకున్నాడు. సంఘం అనే భార్య తనకంటే ముందు దాగుతో మచ్చతో దరిద్రంగా జుగుప్సకరంగా ఉండిపోతే క్రీస్తు తన రక్తంతో బాగు చేసుకున్నాడు. కానీ నువ్వు నీ భార్యని బాగు చేసుకోవాలనుకో, నా భార్య పవిత్రంగా ఉండాలనుకుంటావు, నువ్వు ఉండాలనుకో. నీ భర్త పవిత్రంగా ఉండాలనుకుంటావు, నువ్వు ఉండాలనుకో. నీ పిల్లలు బాగుండాలనుకుంటావు, నువ్వు ఉండాలనుకో. ఇదే నీచమైన ఆలోచన విధానం. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే కనికరించవు, క్షమించవు. నీ పిల్లలు చేస్తే గుడ్డును బదినట్టు బాదుతావు. నీ భార్య చేస్తే భయంకరంగా చంపేంతకు వెళ్తావు. అదే నువ్వు చేస్తే ఎవ్వరికి తెలియకుండా నిద్రపోతావు. కుటుంబాల్ని అశాంతితో నింపుకుంటావు. మనశ్శాంతిగా సంతోషంగా బతకాల్సిన జీవితాల్ని నరకప్రాయం చేసుకుంటావు. ప్రతి తల్లి, ప్రతి అక్క, దయచేసి బాగా గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో, ఈ బ్రతుకులో దేవుడు మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు ఆవేశపడి అనాలోచనతో నిర్ణయాలు తీసుకోవక్కర్లే. దేవుడు బైబిల్ని చదువుతున్నప్పుడు ఆయన ఏం చేయగలడో నిరూపితమైన దేవుడు ఆయన. నీ ప్రతి సమస్యలో ఆయన ఆధారంగా ఉంటాడు, నిన్ను నిలబెడతాడు. నీకు తెలియకపోవచ్చు పరిష్కారం, నీ చుట్టూ ఉన్న సమస్యలకి, నీ చుట్టూ ఉన్న బాధలకి పరిష్కారం తెలియక నువ్వు నలిగిపోతుండొచ్చు. కానీ నీ సమస్యకి పరిష్కారం స్పష్టంగా ఎవరికి తెలియదు? చెప్పండి. నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మీరు బైబిల్లో ఒక మంచి సంఘటనని నేను మీకు పరిచయం చేస్తాను. బైబిల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేస్తారు. మోషే 10 అద్భుతాలు చేశాక ఫరో మనసు కరిగిపోయి వాళ్ళని వెళ్ళిపోండిరా అంటాడు. తన ఇంట్లో ఉన్న పిల్లలందరూ చచ్చిపోయాక ఏడుస్తూ ఉంటాడు. లక్షల మంది యూదులు వాళ్ళ పిల్లలు, సంపద, ఆస్తులు తీసుకొని బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరి కానాను దేశానికి వెళ్ళాలి. ఈ కానాను దేశానికి వెళ్ళడానికి అక్కడ ఒక దారి ఉంది. అది ఎక్కడి నుంచి అంటే సుక్కోతు నుంచి ఫిలిప్పీ ప్రాంతానికి, ఆ ఫిలిప్పీల ప్రాంతం నుంచి కానాను దేశానికి వెళ్ళొచ్చు నడుచుకుంటా. కొన్ని లక్షల మంది, అర్థమవుతుందండి? ఎంతమంది బయలుదేరి ఉంటారంటే సుమారు 30 లక్షల మంది దాకా బయలుదేరి ఉంటారు. ఆడ, మగ, పిల్ల, పితుకు మొత్తం. వారికి తోడు ఎంతో ఆస్తి, మేకలు, గొడ్లు, గాడిదలు, బాబోయ్ ఎంత సంపద. వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఏదైనా ఒక సముద్రంలోకి వెళ్ళాలంటే సాధ్యమవుతుందండి? వీళ్ళని తీసుకెళ్ళడానికి ఎట్లా కుదురుతుంది? పడవలు కావాలి, పెద్ద పెద్ద బోట్లు, ఓడలు కావాలి. సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. మరి ఎట్లా? వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతే, వీళ్ళు సుక్కోతు నుంచి
వాళ్ళు వెళ్ళిపోవచ్చు అక్కడికి, ఎక్కడ ఫిలిస్తీన్ల ప్రాంతం నుంచి. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఒకసారి మీరు చదివితే బైబిల్లో నిర్గమాకాండం తీస్తారా? బైబిల్ ఒకసారి నిర్గమాకాండం 13వ అధ్యాయం, నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనం నుండి ఒకసారి చదువుతారా? మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. ఫిలిస్తీన్ల దేశము దగ్గరైనా నడుచుకుంటా ఆ దారి నుంచి వెళ్ళిపోతే కనాను దేశానికి నడుచుకుంటా భూమార్గం గుండా వెళ్ళే అవకాశం ఉన్నా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఎక్కడికి తీసుకెళ్ళమన్నాడు తెలుసా అండి? 14వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. మరియు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఇశ్రాయేలు తిరిగి పీహహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్ఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రము నొద్ద. ఎక్కడ దిగాల? సముద్రము నొద్ద. ఏమండి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దిగమంటున్నాడు? అదేంటంటే నడుచుకుంటూ పోయే దారి ఉంటే సముద్రం దగ్గర దిగమంటావేంటి? చెప్పాలి మీరు. కుదురుతుందా? ఒకవేళ ఇదే పని చేస్తే నువ్వు నేను ఏం చేస్తారు? మీరు అదే దారిలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఇడికి మెంటలా ఏంట్రా? దారి నడుచుకుంటూ పోయే దారులు పెట్టి పెద్ద నది ముందు సముద్రం ముందుకు తీసుకెళ్తే ఇన్ని లక్షల మంది సముద్రం ఎట్లా దాడతారు? సాధ్యం? అది సాధ్యం కాదే. మరి ఇటెందుకు నడిపించాడు? ఇది ఇశ్రాయేలీలకు తెలుసా? తెలియదు. ఇప్పుడు జరుగుతున్న సంఘటన చూడండి. ఎప్పుడైతే వీళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోయి ఆ సుక్కోతు నుంచి ఇటువైపు వచ్చి ఇగ్దోలు దగ్గరికి వచ్చి అక్కడ సముద్రం దగ్గర దిగి సముద్రం ఎదుటున్నారో వెంటనే ఫరో ఏం చేశాడు తెలుసా అండి? తన బలమైన సైన్యాన్ని తీసుకొని ఆ సైన్యంతో వెనకబడి పరిగెత్తుకుంటూ వచ్చాడు, కత్తికో కొండగా మొత్తాన్ని నరికేద్దామని. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటి చెప్పండి? ముందు సముద్రం, వెనక ఇశ్రాయేల్, పెద్ద పెద్ద సైన్యం. దాన్ని మనం తెలుగులో ఒక మాట చెప్తారు, ఏంటి? ముందు నుయ్యి వెనక గొయ్యి. ఎటు పోదామనే దారి లేదు. దేవుడు చంద్రబాబు ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు. అసలు సావడానికి వచ్చావా మనం? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడు నువ్వు నేను అదే సమస్యలు ఉంటే నీ ఇంట్లో ఏం చేస్తాను చెప్పండి? ఇదే గోల. ఇశ్రాయేలులు నలిగిపోతున్నట్టే, ఇశ్రాయేలీలు తగులాడుతున్నట్టే నువ్వు కూడా నేను కూడా మన ఇంట్లో ఏమీ పాలుపోని పరిస్థితుల్లో పరిష్కారం లేనప్పుడు, సమస్యకు దారి లేనప్పుడు, పరిష్కరించే వాడు లేనప్పుడు, తప్పించుకునే మార్గం లేనప్పుడు ఏం చేస్తారండి? ఏడుస్తాం, అరుస్తాం, కేకలు పెడతాం, పక్కన్న వాళ్ళని నిందిస్తాం. నువ్వేరా దీనికి కారణం, నువ్వే 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 అని తన్నుకుంటాం, తిట్టుకుంటాం, జుట్లు వీక్కుంటాం. చివరికి దారి లేకపోతే తలుపేసుకొని చచ్చిపోతాం. విజయవాడ పట్టణంలో బాగా డబ్బును ఒక కుటుంబం చేసిన పని ఏంటో తెలుసా? బాగా డబ్బు, ఇంట్లో 2 కార్లు. ఓ పిల్లడు అమెరికాలో చదువుకుంటున్నాడు, ఇంకో పిల్లడు ఆస్ట్రేలియాలో చదువుకొని ఇంటికి వచ్చాడు, డాక్టర్ చదివాడు. కానీ వాళ్ళ ఇంట్లో తండ్రి, తల్లి, ఆ పెద్ద కొడుకు ముగ్గురు విషం తాగి చచ్చిపోయారు. కొడుకు అక్కడ అమెరికాలో ఉన్నాడు, వాడు వచ్చి ఏడుస్తున్నాడు, ఎందుకు చచ్చిపోయారని. ఎందుకు చచ్చిపోయారు తెలుసా? అప్పు ఏదో చేశారట, ఆ అప్పుకు నువ్వు కారణం అంటే నువ్వు కారణమని తిట్టుకొని తల్లి తండ్రి మందు తాగి చచ్చిపోతే అదే మందు కొడుకు తాగి మా అమ్మ నాన్న చచ్చిపోయారని వాడు చచ్చిపోయాడట. సమస్య ఏమీ లేదు, ఇల్లు, 2 కార్లు, పెద్ద బంగ్లా, బతకడానికి బోలెడు దారిలో. అమ్మేసి ఇల్లు, కార్లు అమ్మేసి బతికేయచ్చు. ఏం కారు లేకపోతే మనం బతకలేమా? ఇల్లు లేకపోతే బతకలేమనే భావన, గర్వం. ఎవడో నవ్వుతాడు, ఎవడో ఏదో అంటాడు, పక్కోళ్ళ కోసం బతకడం ప్రారంభిస్తాం. మన కోసం మనం బతకం. ఇరుగు పొరుగులు ఏమనుకుంటారో, అమ్మాయి మీ అమ్మాయి ఎవరితో మాట్లాడుతూ కనపడిందే, అవునా అమ్మాయ? అవును. దాని ప్రాణం తీయాల. కత్తులు నూరుతుంటుంది తండ్రి, పళ్ళు కరుగుతుంటుంది తల్లి. ఇంటికి రాగానే ఏంటే నువ్వు చేసింది, ఎవరితో మాట్లాడుతున్నావే అని తండ్రి గొంతు పట్టుకొని కొడతాడు. ఏం కొట్టినా కొడతాడు, సాగు కొట్టుడు కొడతాడు, చచ్చేదాకా కొడతాడు. చచ్చిందో లేదో చూసుకోడు. చచ్చిపోతే పారే, పరువు పోయింది అంటాడు. ఎక్కడుందిరా పరువు నీది? ఒకసారి చూపి. కనపడని పనికి మాలిన పరువు. ఆ పరువు అంటే అర్థం ఏంటో తెలుసా? వీడి కోసం బతకడం కాదు, చుట్టూ ఉన్న మంది కోసం బతుకుతాడు. తినే తిండి, కట్టుకునే బట్ట, కొనే ఫ్రిడ్జ్, ఇల్లు, కట్టుకునే ఇల్లు నీ కోసం కాదు, మంది కోసం.
ఎవడో నిన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలి. కానీ మనస్ఫూర్తిగా నీ కోసం నువ్వు బతకడం ఎప్పుడు ప్రారంభిస్తావు? కడుపును పుట్టిన బిడ్డలను కూడా ఎవడో పరువు కోసం అని చెప్పి ప్రాణాలు తీసుకునే తల్లిదండ్రులు లేరా? ఎవడో ఏదో అంటాడని, ఒకడెవడో నవ్వాడని, ఇంకెవరో ఏదో చెడు చెప్పారని ప్రాణాలు తీసుకునే అమాయకులు లేరా? ధైర్యంగా బతకాలనే ఆలోచన లేని మూర్ఖులతో ఈ సమాజం నిండిపోయింది. క్రైస్తవులై ఉండి ప్రభువు నమ్ముకొని పొద్దు లేస్తే బైబిల్ చదువుకుంటా కష్టాలు వచ్చినప్పుడు ఈ బైబిల్లో ఉన్న వచనాలే మనకు ఆధారమని, ఈ బైబిల్లో ఉన్న భక్తులే మనకు ఆదర్శమని ఎందుకు ఆలోచించరు? భయంకరమైన కష్టాల్లో ప్రాణాలకు తెగించి దేవుని కోసం బ్రతికిన విశ్వాసుల్ని, అపోస్తుల్ని ఎందుకు మాదిరిగా తీసుకోరు? వాళ్ళు ప్రపంచాన్ని జయించరే, ప్రపంచాన్ని మార్చరే, శత్రువుల్ని, దుర్మార్గుల్ని, దొంగల్ని, హంతకుల్ని సాధు జంతువుల్లో మార్చరే. అంత గొప్ప వాళ్ళ వారసులమై ఉండి కష్టాలకి, ఇబ్బందులకు నలిగిపోతామా? చచ్చిపోదాం అనుకుంటావా? దుఃఖంతో, బాధతో నలిగిపోతామా? ఎవరో చెప్పిన ఊహలు నమ్మి, ఎక్కడో హైదరాబాద్లో ఇంకెక్కడో పాస్టర్ గారు చెప్పి నువ్వు కానికివ్వు, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నీ కష్టాలు పోతాయి, నీ ఇబ్బందులు పోతాయి, రా నీకు తైలాభిషేకంలో నూనె పోతా, నెత్తి మీద నూనె పోయి చేతులు డబ్బులు 5,000 పెట్టి అయిపోయింది నీ సమస్య కథం. ఒక నూనె పోతే నీ సమస్యలు పోతాయి, 5,000 ఇస్తే సమస్యలు పోతాయి, 10,000 ఇస్తే సమస్యలు పోతాయి, ఫలానా వాడి దగ్గరికి వస్తే సమస్య పోతాయి, ఫలానా చోటుకు పోతే సమస్యలు పోతాయి అని గుడ్డిగా దేవుని నమ్మో, బైబిల్ నమ్మో, ఎవడో కిసుక గొట్టంగాడు చెప్పిన పచ్చి అబద్ధాలు నమ్మి డబ్బులు దాన్ని తగలబెట్టి దేవుడు ఇవ్వలేదంటావు. దేవుడు ఇవ్వలేదా? నువ్వు ఇచ్చింది ఎవడికి డబ్బులు? ఆ దేవుడు చెప్పాడా నూనె పోసుకుంటే బాగు చేస్తానని? మంచి వాక్యం చెప్తే రాదు, మోసపూరితమైన బోధ చెప్తే ఆటోలు కట్టుకొని పోతారు. ఇట్లాంటి సభలకు వాక్యం చెప్తారంటే ఆటోకి నేను డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ మా అమ్మ రామ్మ అని బతిలాడాలి, ఫోన్లు చేసి అమ్మాయి వస్తున్నావా అని చెప్పాలి. అదే ఎవడో గన్నయ్య గడు వచ్చేసి 5,000 పెట్టి రోగాలు పోతాయంటే చాలు, 5,000 కాదు 10,000 ఇచ్చుకుంటా, లక్ష్యమంట ఒప్పు చేసి. ఏం జీవితాలండి బాబు, ఏం జీవితాలు! మీరు అక్కడికి పోయాక తెలుస్తుంది అది అబద్ధమని. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అప్పులు పాలయ్యాక, డబ్బులు పోయాక. అక్కడికి పోయి దేవుడి మీద విశ్వాసం అంటావు, మరి ఇక్కడ దేవుడు కాదా? ఆ దేవుడికి దేవుడు వేరే ఏంది? వేరు కాదుగా, ఒకే దేవుడు, ఒకటే విశ్వాసం, ఒకటే భక్తి, ఒకటే సంఘం. మరి అక్కడ ఎందుకు ఇస్తాడు, ఇక్కడ ఎందుకు ఇవ్వడం? ఎందుకు ఇవ్వడం? నీ బుద్ధి మంచిది కాదు, నీ విశ్వాసం సరైంది కాదు. నువ్వు విశ్వాసంతో నమ్మితే డానియేల్ గారు ప్రార్థన చేసిన రోగాలు పోవండి. నేను ఆడుకో పోతేనే పోతాయి. నువ్వు పోయింది నాకు బావు, నువ్వు అసలు మట్టిలో పోయింది నాకు బావు. గుర్తుపెట్టుకో, ప్రభువు మీద ఆధారపడాలి. షడ్రక, మేషక, అబేద్నెగోలు ఏం చేశారో తెలుసండి? ఏమంటారండి? రాజా మాకు చింత లేదు, గుర్తుపెట్టుకో. ఎందుకయ్యా? ఎందుకంటే మమ్మల్ని తప్పించుటకు సమర్థుడైన దేవుడు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమర్థుడైన దేవుడు ఉన్నాడు. మమ్మల్ని తప్పించడానికి పాస్టర్ గారు ఉన్నాడు, మమ్మల్ని తప్పించడానికి హైదరాబాదులో ఉన్నాడు అని చెప్తావా? నువ్వు నమ్మిన దేవుని మీద ఆధారపడితే నీ జీవితాలు మారిపోతాయి, నీ బ్రతుకులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు నమ్మిన దేవుని మీద కాకుండా మనుషుల మీద, వాళ్ళు చెప్పే మాయ మాటల మీద నమ్మితే నీ డబ్బులు పోతాయి, నీ జీవితం పోతాయి. నీ జీవితం మీద ఆధారపడవు. నువ్వు ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చెప్పిన బోధలు, సెల్ ఫోన్ తీసుకుంటావు, సెల్ ఫోన్ తీసి నమ్ముతావు. ఎవరో తెలియదు, ఆయన 4 మాటలు అమ్మగారు భలే చెప్పిండే అబ్బాయి, నువ్వు కూడా చదవా అని స్టేటస్లో పెడతావు, షేర్లు కొడతావు. మంచిదే, వాక్యం విన్నంతతో ఆగిపోవు. ఆ వాక్యంతో వాళ్ళని ఆరాధించడం మొదలు పెడతావు. వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు ఎక్కడ ఈ చర్చిలో ఆన్లైన్ ప్రేయర్ చేస్తేనో నిద్రపోతావు అని, ఎక్కడో ఆన్లైన్ ప్రేయర్ అయితే ఛార్జీ పెట్టుకొని చీకట్లో పోతావు. పోయి అమ్మ ఇది అసలైన భక్తి, కష్టమైన బాధ అయినా దేవుని కోసం. ఆ కష్టం ఇక్కడ పడవా? ఎక్కడికో పోతే నీ భక్తి అనుకుంటావు, పరిగెత్తితే భక్తి అనుకుంటావు. మనుషుల మాటలు తీయగా ఉంటాయి, పాటలు కమ్మగా ఉంటాయి. పాటలు మాటలు కమ్మగుంటేనో నీ భక్తి కాదది. ఎవరి టాలెంట్ మీదో, ఎవరి సామర్థ్యం మీదో ఆధారపడేది కాదు భక్తి అంటే. కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, శ్రమైన, కన్నీరైనా, చావైనా యేసును విడిచిపెట్టనని నువ్వు ఉన్న చోటే ప్రభు కొరకు బలంగా పనిచేసి ఏ సంఘంలో ఉంటావో ఆ సంఘ అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు దైవజనుని ప్రయాసంతో తోడుగా ఉంటే ఆ సంఘంలో నువ్వు చేసిన పనికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. దట్ ఈజ్ ప్రాస్పరిటీ. అది ఆశీర్వాదం అంటే. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరుద్దా. నువ్వు ప్రాంతాలకు పరిగెత్తితే ప్రాంతాల్లో ఉండేవాడు కాదు దేవుడు. సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు, నువ్వు అనుకుంటున్నట్టుగా ఆరాధన కొండ మీదో, ఆరాధన యెరూషలేములో కాదు. ఆరాధన నీ ఆత్మతోను సత్యముతో నీ మనసులో జరగాలి. నీ మనసులో ఉన్న దేవునికి గుడి కట్టాలి.
ఆయన చెప్పిన వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. నువ్వు ఉన్న చోట నీ సంఘం కొరకు, ఆ సంఘ విశ్వాసం కొరకు, ఆ సంఘ అభివృద్ధి కొరకు పని చేయాలి. నీకున్న చోట ఉన్న పాస్టర్ చిన్నోడని, డబ్బు లేవనో, మంది లేరనో వాళ్ళని తక్కువ చేస్తావు. నీకు అడ్రస్ లేనివాడు, నీ కోసం పని చేయని వాళ్ళు, నీ గురించి ఏం ఆలోచించిన వాళ్ళు, ఎక్కడో దూరాన ఉండేవాళ్ళు, 1,00,000 లేకపోతే 20,000 10,000 కానుకిస్తే తప్ప నేను దగ్గరకు రానివాడు వెంపర్లాడతా వెళ్ళటానికి, సినిమా హీరో కోసం వెంపర్లాడినట్టు. ఏం బొద్దేది? పరలోకంలో ఉన్న దేవుడు నీ భక్తిహీనత, నీ వేషధారణ చూసి శిక్షిస్తాడన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతావు. దేవుడు సంతోషించేది నీ మనసులో ఉన్న భక్తిని చూసి, నీ జీవితాన్ని చూసి. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది ఏంటో తెలుసా? యెహోవా దృష్టి ఉంచేది నీ హృదయంలో ఉన్న యథార్థమైన భక్తి మీద మాత్రమే. దేవునికి స్తోత్రం. నీ మనసులో ఉన్న భక్తిని, నీ హృదయాంతర్యాల్లో ఉన్న భక్తి జీవితాన్ని, యథార్థతని దేవుడు చూస్తాడు తప్ప నువ్వు ఎక్కడికి పోయి పరిగెత్తుకుంటే ఏం చేసావన్నది కాదు. ఇక్కడ పరిచర్య ఉంటే ఎవడు పట్టించుకోడండి. ఎక్కడో పరిచర్యకి నిద్ర లేకుండా పోయి పని చేస్తావు. ఇక్కడ చెయ్యి, అక్కడ అవసరం అంటే అక్కడ కూడా చెయ్యి. నీ అవసరం ఉంటే మనుషులు చూసి, వ్యక్తులను చూసి, ప్రతిభ చూసి, పేరు చూసి, ప్రఖ్యాతి చూసి, మందిని చూసి చేసేది భక్తి కాదు. నువ్వు చస్తే పరలోకానికి వెళ్తావో లేదు చూడు, ఆ పరలోకాన్ని ఇచ్చేది భక్తి అంటే. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ముగించబోతున్నా. ఈరోజు నేను షడ్రక్ మేషక్ అబేద్నెగోలో చెప్పగలరా మీరు? ఓ రాజా, ఓ సమస్య, ఓ శత్రువా, ఓ కష్టమా, నీ గురించి నాకు చింత లేదు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? నేను నమ్ముకున్న దేవుడు నా మనసులో ఉన్నాడు, నేను విశ్వసించిన దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆధారపడిన దేవుడు నాతో ఉన్నాడు. నన్ను ఆ సమస్య నుంచి తప్పించుటకు ఆయన సమర్థుడు. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచుదామా? కళ్ళు మూసుకుందామా? ఆనాడు ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆరాధించిన దేవుడే ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నావు. ఆ రోజు అబ్రహామును అద్భుతాలతో ఊహించని అద్భుతాన్ని చేసిన దేవుడే నువ్వు ఆరాధిస్తున్నావు. ఈ ప్రపంచంలో అసాధ్యమైనవన్నీ చేయగల దేవుడు. ఇశ్రాయేలు సముద్రం ఎదుట నిలబడ్డప్పుడు, వాళ్ళు ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు ఎట్లా తప్పించుకోవాలో. నీకు కూడా తెలియదు ఎట్లా తప్పించుకోవాలో. నీకు కూడా తెలియదు ఎలా దాని నుంచి బయటపడాలో. దానికి నీ ఇంట్లో, నీ కుటుంబంలో నలిగిపోతావు, కుమిలిపోతావు, కూలిపోతావు. ప్రియ బిడ్డ, నీకు తెలుసా, నీ సమస్యను పరిష్కరించడానికి దేవుడు సముద్రాన్ని చేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ బాధల నుంచి నిన్ను విడిపించడానికి, నీ పరిస్థితులన్నీ మార్చడానికి నువ్వు ఊహించని మహాద్భుతమైన పరిష్కారం నీ దేవుని దగ్గర ఉంది. ఆ దేవుడు నీ సమస్యలకు పరిష్కారాన్ని సిద్ధం చేశాడు. ఇశ్రాయేలుకి తెలియదు తమ శత్రువులైన ఐగుప్తీ ప్రజలు వెంటబడితే చంపేస్తారని. అందుకే సముద్రంలో వారిని ముంచి సమాధి చేయడానికి దేవుడు ప్లాన్ వేశాడు. వారిని తప్పించడమే కాదు, వారి వెనుకొస్తున్న సమస్యకు ముగింపు పలకడం దేవుని ఆలోచన. దేవుడు నీ సమస్య నుంచి నిన్ను రక్షించడమే కాదు, ఆ సమస్య నీ జీవితంలో పరిష్కరించడమే దేవుని ఆలోచన. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగినటువంటి ప్రభువా, పరిశుద్ధుడు అయిన యేసయ్య తండ్రి, 3వ రోజు ఈ చివరి రాత్రి కూడికలో ప్రభా నీ అద్భుతమైనటువంటి సందేశం ప్రభా మాకు వినిపించినందుకు వందనాలయ్యా. కరుణామయుడా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మాకు ఏ సమస్య, ఏ భారం, ఏ బాధ, ఎలాంటి బలహీనత ఉండినా దాన్ని తప్పించడానికి, విడిపించడానికి నీవు మాత్రమే శక్తి కలిగినటువంటి దేవుడు అని ప్రభా, నీవు మాకు తోడుగా ఉన్నావని అయ్యా, నీ యందు విశ్వాసము కలిగినటువంటి వారిని అయ్యా నువ్వు స్వస్థపరిచి రక్షించే దేవుడు అని ప్రభా తండ్రి నాయన వాక్యం ద్వారా
మీరు మా అందరితో మాట్లాడారు. మాకంటే ముందు ఎంతోమంది భక్తులు అయ్యా తండ్రి నాయన నిన్ను విశ్వసించి ప్రభా నిన్ను వెంబడించి అయ్యా నిన్ను నమ్ముకొని వారు ఎన్నో గొప్ప కార్యాలు తండ్రి నాయన వారి ద్వారా జరిగినవి ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రభా వారు చేసిన త్యాగ ఫలితమే ఈనాడు మేము తండ్రి నాయన ఇలాంటి ప్రభా సభలు, ఇలాంటి ప్రభా తండ్రి ప్రభా మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో నిన్ను సేవించడానికి ప్రభా వారి త్యాగ ఫలితమే తండ్రి నాయన. అట్టి దాన్ని మేము మరవక ప్రభా తండ్రి నాయన నిన్ను మా హృదయపూర్వకంగా తండ్రి నాయన సేవించుకుంటూ ఆరాధించుకుంటూ నీ ఘనమైన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన వారమై ప్రభా నీ దివ్యమైన ఆశీర్వాదములకు పాత్రలు అవుటకు మమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి.